భారత్ మాల్దీవుల దౌత్య వివాదం వేడెక్కింది. ప్రధాని మోదీ చేసిన ఒక ప్రకటనకు ఉలిక్కిపడి మాల్దీవుల మంత్రులు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మోదీపై వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిపై సొంత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చకచకా జరిగిపోయింది. ఇక మాల్దీవుల మంత్రుల వ్యవహారంపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? జీ ఇన్నర్ రిపోర్ట్ స్పెషల్ స్టోరీ. ప్రధాని మోదీ ఏం చేసినా ఓ లెక్క ఉంటుందంటారు ఆయన సన్నిహితులు. అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ కు ప్రధాని అయిన ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు. అక్కడ సముద్రంలో స్నార్కిలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్ట్ లో లక్షద్వీప్ ను చేర్చుకోవాలని సూచిస్తూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. మోదీ చేసిన ఈ ప్రకటనతో మాల్దీవులు ఉలిక్కిపడ్డాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతంగా మాల్దీవులుంది. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజం. కానీ మాల్దీవ్స్ కు అత్యంత సమీపంలోనే భారత్ కు చెందిన లక్షద్వీప్ కూడా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీటి మధ్య దూరం 754 కిలోమీటర్లే. ఒకవేళ మాల్దీవ్స్ కు వచ్చే పర్యాటకులు లక్షద్వీప్ కు మళ్లారంటే ఆ దేశ ఆదాయం తగ్గిపోవడం మాత్రం ఖాయం. దీంతో అతిగా స్పందించిన మాల్దీవ్స్ మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక కేంద్రంగా లక్షద్వీప్ ను చూసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ మాల్దీవుల మంత్రులు షివునా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూమ్ అక్కసు వెళ్లగక్కారు. మంత్రి మరియం షివునా అయితే మరో అడుగు ముందుకేసి మోదీ ఇజ్రాయెల్ కు తోలుబొమ్మ అంటూ ట్వీట్ చేయడంతో దుమారం రేపింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలొచ్చాయి. బాయ్కట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ వైరల్ గా మారింది. భారత్ లోని తీర ప్రాంతాలు, దీవుల్లోని అందమైన బీచ్లను సందర్శించండి అంటూ తమ అభిమానులను బాలీవుడ్ సినీ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, వెటరన్ క్రీడాకారుడు వెంకటేష్ ప్రసాద్ కోరారు. భారత్ కు చెందిన కొన్ని ట్రావెల్ సంస్థలు మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపేశాయి. అటు భారత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. మన విదేశాంగ శాఖ మాల్దీవుల దౌత్యవేత్త ఇబ్రహీం షాహిద్ కు సమన్లిచ్చింది. విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు తీవ్రంగా మందలించింది. మరోవైపు పరిస్థితి చేయి దాటిపోతోందని గుర్తించిన మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసింది. భారత్ ప్రధాని మోదీపై తమ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. మాల్దీవుల్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం చైనాకు దగ్గరవుతుండటంతోనే దానికి ముక్కుతాడు వేసేందుకు లక్షద్వీప్ లో భారత ప్రధాని పర్యటించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లు ఇటు లక్షద్వీప్ కు పర్యాటక ఆదాయం పెరగడం, అటు మాల్దీవులకు గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందనే మోదీ అలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. మొహమ్మద్ మాయిజ్ అధ్యక్షుడయ్యాక భారత్ మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాతో ఆయన స్నేహం కోరుకోవడంతో భారత్ కు దూరంగా పెట్టారు. భారత్ తో చేసుకున్న రక్షణ ఒప్పందంతో సహా పలు ఒప్పందాల్ని రద్దు చేసుకోవడానికి సిద్దమయ్యారు. మాల్దీవుల్లోని భారత సైనిక బలగాల్ని ఉపసంహరించుకునేందుకు చర్యలు చేపట్టారు. భారత్ కు వ్యతిరేకంగా చైనాకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్షుడు మాయిజ్ తొలి విదేశీ పర్యటన చైనాలోనే మొదలుపెట్టారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఆయన వెళ్లారు. వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం తనదైన శైలిలో మాల్దీవులకు గుణపాఠం చెప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.